ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026వ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరము శ్రావణ మాసంలో మనకి ఈ 2026వ సంవత్సరంలో ఏర్పడుతున్న రెండవ సూర్యగ్రహణము ఆగస్టు నెలలో ఎప్పుడు ఏర్పడుతుంది, ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ఈ గ్రహణ నియమాలు పాటించాలా లేదా, గర్భవతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, అసలు అవసరం లేదా, ఏ ఏ ప్రాంతాలలో ఏర్పడుతుంది, అసలు సూర్యగ్రహణం అంటే ఏమిటి, ఈ వీడియోలో చూద్దామండి. సాధారణంగా మనకి ఖగోళ శాస్త్ర ప్రకారము ప్రకృతి పరంగా 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు ప్రతి సంవత్సరం ఏర్పడుతూ ఉంటాయండి. చంద్రగ్రహణం పౌర్ణమి రోజులలో, సూర్యగ్రహణం అమావాస్య రోజులలో ఏర్పడుతూ ఉంది. ఖగోళ శాస్త్ర ప్రకారం ప్రకృతి పరంగా సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సమయంలో సూర్యుని కాంతి భూమిపై పడకుండా చంద్రుడు అడ్డుకోవడం జరుగుతుంది. అలా అడ్డుకున్నప్పుడు పై వారికి అంటే కొంత భాగానికి లేదా పూర్తిగా కానీ అలా కొన్ని ప్రాంతాలలో అని సూర్యుడు కనిపించడండి. అలా ఉన్నప్పుడు మనకి సంపూర్ణ సూర్యగ్రహణం అని, పాక్షిక సూర్యగ్రహణం అని, కంకణాకార సూర్యగ్రహణం అని ఏర్పడుతూ ఉంటాయి. అయితే సంపూర్ణ సూర్యగ్రహణం అనేది చాలా అరుదుగా వస్తూ ఉంటుందండి. ఆ టైంలో చీకటి కమ్ముకుంటుందన్నమాట. అందుకు ఒకప్పుడు వాళ్ళైతే అలా ఉండడం వలన అప్పట్లో ఫెసిలిటీస్ ఏమీ ఉండేవి కాదు కదండి. అందుకని ఆ చీకటి వలన ప్రజలు భయభ్రాంతులుగా అయ్యేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు విజ్ఞాన శాస్త్రమును గ్రహణాలను వివరించిన తర్వాత ప్రజల్లో ఆ నమ్మకాలు తగ్గాయి. గ్రహణం అనేది చూడడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. పరాభవనామ సంవత్సరం 2026వ సంవత్సరము ఆషాఢ మాసంలో ఆషాఢ బహుళ అమావాస్య రోజు అంటే ఆగస్టు 12వ తేదీ బుధవారం రోజు మనకి కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. గ్రామదేవతల్ని పూజిస్తారండి. భారతదేశ కాలమాన ప్రకారం పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే ఆగస్టు 12వ తేదీ బుధవారం రోజు రాత్రి 9:04 నుండి మరలా ఆగస్టు 13వ తేదీ గురువారము తెల్లవారుజామున 4:25 వరకు ఈ గ్రహణం ఏర్పడుతుంది. అంటే గ్రహణ సమయం సుమారుగా 6:23 ఉంటుందండి. మనకు ఆ సమయంలో సూర్యభగవానుడు ఉంటాడండి? ఉండడు కదా. ఉండనప్పుడు ఇంకా మనకి సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది? కాబట్టి మన భారతదేశంలో అసలు కనిపించదు. ముఖ్యంగా అసలు ఎటువంటి గ్రహణ నియమాలు కానీ ఏమీ కూడా పాటించనవసరం లేదు. అన్ని కార్యక్రమాలు అంటే పూజలు, గుళ్ళకి వెళ్ళడము, ఎటువంటి కార్యాలు ఉన్నా కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా చక్కగా చేసుకోవచ్చని మన పండితులు చెబుతున్నారండి. జపతపాలు, అభిషేకాలు ఇలా ఏవి ఉన్నా కూడా యథావిధి రొటీన్ లైఫ్లో చేసుకోవచ్చు. మనకైతే ఈ గ్రహణ ప్రభావం అనేది అస్సలు ఉండదు. ఈ సూర్యగ్రహణము చంద్రగ్రహణం కన్నా కూడా రేడియేషన్స్ ఎక్కువగా ఉంటాయండి. అందులో గర్భవతులు ఆ టైంలో రాత్రిపూటే కాబట్టి మనకి లేదు కాబట్టి ఎటువంటి అయితే పాటించనక్కర్లేదండి. యథావిధిగా అన్నీ చేసుకోవచ్చు. రాత్రి సమయమే కాబట్టి చక్కగా పడుకొని నిద్రపోతే సరిపోతుంది. వాళ్ళు కానీ పట్టు విడుపు సమయాలు కానీ ఇవి ఏవి కూడా గర్భవతులు కానీ మనము కానీ ఎవ్వరు ఏమీ పాటించిన అవసరం లేదండి. మన భారతదేశంలో లేదు కాబట్టి ఒక గ్రహణం ఉన్న ప్రాంతాల్లో గర్భవతులు మనవాళ్ళు మాత్రము గ్రహణ నియమాలు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. దేశంలో ఉన్న గర్భవతులు అయితే ఏమీ పాటించిన అవసరం లేదు. ఆ కొంచెం సమయం రాత్రే కాబట్టి అందరూ ఆ టైంలో యథావిధిగా నిద్రపోతారు, తెలిసిందే కదండి. ఈ గ్రహణం కనిపించేటటువంటి ప్రాంతాలు యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్, ఆర్కిటిక్ ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇంకా గ్రీన్లాండ్, ఐర్లాండ్, స్పెయిన్, కెనడాలలో మాత్రం సంపూర్ణ గ్రహణం కనిపిస్తుంది. ఇక నార్వే, స్వీడన్, డెన్మార్క్, పోలాండ్, ఇటలీ, లండన్, బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లలో పాక్షిక సూర్యగ్రహణం కనబడుతుంది. ఈ ఆషాఢ మాసంలో బహుళ అమావాస్య రోజు మన గ్రామదేవతల్ని పూజించుకుంటారండి. చాలా మంచిది. ఈరోజు లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం, గ్రామదేవతల దర్శనం చేసుకోవడము చాలా విశేష ఫలితాలు కలుగుతాయి. తెలిసింది కదా ఫ్రెండ్స్, 2026వ సంవత్సరంలో రెండవసారి వస్తున్న సూర్యగ్రహణం గురించి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.